హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుండి కాసేపటి క్రితమే వీకెండ్కి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒక్కసారి గమనిస్తే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వీకెండ్ హోస్టింగ్తో నాగార్జున ఆడియన్స్ని బాగా ఆకట్టుకున్నాడు. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అవే ప్రశ్నలు కంటెస్టెంట్స్ని అడుగుతూ వారికి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఇక ఈ వీకెండ్ ప్రోమోని ఒక్కసారి చూస్తే బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఫుల్ ఫైర్తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఒక్కొక్కరి భరతం పడుతున్నాడు. ముఖ్యంగా ఈ వీక్ సాఫ్ట్ పర్సన్ భరణితో స్టార్ట్ అందరినీ ఏకి పారేశాడు. సంచాలక్గా తప్పు చేశావు భరణి, ఎందుకు చేశావు అంటూ అడిగితే నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నా అంటే నీకు అనిపిస్తే కాదు, చూసే ఆడియన్స్కి కూడా అనిపించాలి. కష్టపడి బాల్ని లైన్ వరకు తీసుకొస్తే జస్ట్ బాల్ని టచ్ చేసి లెగ్ లైన్ దాటిస్తే పాయింట్ ఇచ్చావు, చూసుకోవాల్సిన పని లేదా అంటూ గట్టిగా అరుస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ వారేవా పవన్ కళ్యాణ్, ఏమన్నా గేమ్ ఆడావా స్వామి, ఈ వీక్ గేమ్ ఆడినట్టు మొదటి నుండి ఆడి ఉంటే ఈ సీజన్ నీ గ్రాఫ్ రెండు కూడా ఓ రేంజ్లో ఉండేవి, అయినా లేటుగా అయినా లేటెస్ట్గా అదరగొట్టేశావు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు. అలాగే ఇమ్ముపై కూడా పొగడ్తలు కురిపించాడు. ఇమ్మాన్యువల్, నీ నుండి వారం వారంకి గేమ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అంతమందిని అలా ఎలా తోస్తావు, సూపర్ అంటూ ప్రశంసిస్తూ తనుజ విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అనుకుంటున్నావా అని అడిగితే ఇమ్ము కూడా సీరియస్గా ఏదో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత రీతుతో మాట్లాడుతూ రీతు ఈ వీక్ పర్ఫార్మెన్స్ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు గ్రాఫ్ పెరుగుతూనే పోయింది. గేమ్లో నీ కసి మొత్తం కనిపించింది, కానీ డిమాండ్ని మాటలతో మాయ చేసి మీకు ఫేవర్గా గేమ్ని మలుచుకోవడం కరెక్ట్ అంటూ సూటిగా అడగడంతో రీతుకి దెబ్బకి నోట్లో నీళ్లు నమిలేసింది. ఆ తర్వాత సంజనాకి దొంగతనం చేసిన విషయంలో సీరియస్ వార్నింగ్ ఇచ్చి నీ దొంగతనం చూడాలి అంటే ఆడియన్స్కి చిరాకు వస్తుంది, నీకు అర్థమవుతుందా అంటూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నాడు. ఇక కెప్టెన్ రాము రాథోడ్తో మాట్లాడుతూ రాము, ఈ వీక్ నీ ఆట ఆకాశాన్ని తాకేలా ఉంది, నువ్వు ఏ టీంలో మెంబర్గా ఆడినా 100% ఇస్తున్నావు చూడు, అది మాత్రం వేరే లెవెల్ అంటూ చెప్తున్నాడు. చివర్లో డిమానికి అయితే మిట్ట మధ్యాహ్నం ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టేలా చేశాడు. ఎందుకంటే సంచాలక్గా మనోడు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావు. మొత్తంగా ఈ వీకెండ్ ప్రోమోని చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ మాత్రం అద్దిరిపోయేలా ఉండనుంది. ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.